నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజ్యసభ నామినేషన్ గడువు ఈ రోజుతో అయితే ముగిసిపోయింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే అభ్యర్థులు మరి పోటీ చేస్తారా లేకపోతే డ్రాప్ అయిపోతారా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, రాజ్యసభ నుంచి వెళ్ళి అంటే ఈ రోజుతోనైతే ఫిబ్రవరి 14th రోజు ఈ రోజు గడువు ముగినుంది. ఇది ఇక్కడ ఏంటంటే టీడీపీ నుంచి వెళ్ళి అభ్యర్థులు అంటే 3 స్థానాలు అన్నారు. సో అక్కడ నుంచి వెళ్ళి పోటీ చేస్తారా, అసలు పోటీ చేయరా సార్? అంటే ఇప్పుడు బీజేపీ వచ్చింది కదా, సో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా సార్? సో ఒకటి ఏంటంటే రాజ్యసభ అభ్యర్థులకు ముగ్గురికి ఖాళీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం ప్రకారం ముగ్గురు రాజ్యసభలను గెలుచుకునేటువంటి సంఖ్యాబలం కూడా వాళ్ళకుంది. సో ప్రస్తుతం అయితే 175 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది తెలుగుదేశం పార్టీ, మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు 151 మంది. సో 151 మంది ఇంకొక అంటే ఇప్పుడు కొంతమంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు, మరి కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో ఉన్నారు. ఒక అతను అనర్హత వేటేశారు, గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేటేశారు. అంటే 174 మంది సభ్యులు ఉన్నారు. ఈ 174 మంది సభ్యుల్లో 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ ఎన్నికవుతారు. సో 43 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే లేరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారు. మిగతా 4 తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరెవరు? కరణం బాలకృష్ణమూర్తి తెలుగుదేశంకి వెళ్ళారు. తర్వాత వాసుపల్లి గణేష్, ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. తర్వాత మద్దాల గిరి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో ఇలా 4 తెలుగుదేశం పార్టీ నుంచి, ఇప్పుడు వల్లభనేని వంశీ, మొత్తం 4 తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు, అక్కడ ఉన్నారు ఆ పార్టీలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు 4. సో కాబట్టి ఇప్పుడు 23 మందిని వేసుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకొక 20 మంది కావాలి, కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కావాలి. 20 మంది కాదు, కనీసం ఇంకా 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అందుకే మేము రాజ్యసభ అభ్యర్థిని పెడతాము, రాజ్యసభకి పోటీ చేస్తామని చెప్పి చెప్తూ ఉంది. సో నామినేషన్ల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల గడువు ఫిబ్రవరి 15వ తారీఖు ముగిసిపోతుంది. ఫిబ్రవరి 15కి. సో 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది గడువు. 15వ తారీఖు లోపల నామినేషన్లు వేయాలి. 27వ తారీఖున ఎన్నికలు, దీనికి సంబంధించి ఎన్నికలు 27వ తారీఖున. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ వేసి ఆయన రాజధాని గురించి మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. మా రాజధాని హైదరాబాదు జూన్ తోటి అయిపోతుంది, కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, మేము రాజధాని నిర్మించుకునేంత వరకు మాకు హైదరాబాద్ రాజధాని ఉంచాలని ఆయన కోరడం జరిగింది. దాంతో ఇప్పుడు వైరల్ అయింది. అది నెగిటివ్ అయిపోయింది సార్. అంటే వాళ్ళకి చూసినట్టయితే నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా మొత్తానికి వైరల్ అయింది. ఇప్పటికే 3 రాజధానులు అన్నారు, 4వ రాజధాని హైదరాబాద్, 5వ రాజధాని జెరూసలామా అని చెప్పి ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో దాని పక్కన పెడితే ఆయన నామినేషన్ అయితే వేశారు వైవి సుబ్బారెడ్డి. నెక్స్ట్ గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి. సో వీళ్ళని ముగ్గురిని ఎంపిక చేసింది. సో వాళ్ళకు ఉండేటువంటి బలం ప్రకారం అయితే 3 రాజ్యసభ సభ్యులు ఎంపిక కావాలి. కానీ ఇప్పుడు అసంతృప్తివాదులు ఎక్కువగా ఉన్నారు. బదిలీలు కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళని ఎంపీలు కొంతమంది పక్కన పెట్టడం, ఎమ్మెల్యేలు పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా మనం కొంతకాలంగా చూస్తున్నాం. సో చాలా స్పీడ్గా ఈ బదిలీలు తర్వాత పక్కన పెట్టాలు జరిగిపోతున్నాయి. 7వ జాబితా వచ్చేటప్పటికి హోల్డ్ చేశారు. 7వ జాబితాను అనౌన్స్ చేయాలి. 7వ జాబితాను అనౌన్స్ చేస్తే కనుక అసలు కొంతమందిని అనూహ్యంగా పక్కన పెట్టిన అవకాశం కూడా ఉందని చెప్పి వినిపిస్తుంది. అందుకే 7వ జాబితాని ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే కేవలం రాజ్యసభ ఎన్నికలు కోసమే ఆపేశారు. ఈ రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 7వ జాబితా విడుదల చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అసలు అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెడుతుందా పెట్టదా దాని మీద చర్చ జరుగుతుంది. అది పెడతారా పెట్టరా అనేది తెలియాలంటే కనుక బీజేపీ తోటి పొత్తు అనేది ఫైనల్ కావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఎన్నికల ముందు ఒకవేళ 3వ అభ్యర్థిని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కనుక ఇటువైపు ఆకర్షించి గెలిస్తే రాబోయేటువంటి ఎన్నికల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటి ఒక అనుమానం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎందుకు ఉందని అంటే గత అసెంబ్లీలో చూస్తే కనుక 2014 నుంచి 19 వరకు ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులను కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికల్లో పడింది తెలుగుదేశం పార్టీ మీద అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు సాధారణ ఎన్నికలకు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని తీసుకొని
వాళ్ళ మద్దతుతోటి కనుక రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకుంటే ఒకవేళ దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రోజు తీసుకున్న దానికి ఆ రోజు పవర్లో ఉండి తీసుకున్నారు, కానీ ఇవాళ తీసుకోవటం కాదు, వాళ్ళే వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళే వస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ అసహనం కానీ అసంతృప్తికి కానీ లోనయ్యారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గంగా తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు 3 క్యాండిడేట్లలో ఓడగొట్టడానికి అనుకూలమైనటువంటి విధంగా పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఓడగొడితేనే బాగుంటుంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు 3 అభ్యర్థుల్ని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైవి సుబ్బారెడ్డి, అలాగే రఘునాథ్ రెడ్డి, గొల్లా బాబురావు. వీళ్ళకి ఏ ఎమ్మెల్యే ఎవరికి అంటే 43 డివైడ్ చేయాలి, 343 డివైడ్ చేయాలి. సో ఈ 43లో ఎవరిని కేటాయిస్తారు అనేది స్పష్టత వస్తే కనుక అప్పుడు బరిలో దింపాలా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తారు ఎవరు, తెలుగుదేశం పార్టీ. దానికి మాక్ పోలింగ్ పెట్టాలి, మాక్ పోలింగ్ పెడతారు. ఇది కేటాయించేసి ఎమ్మెల్యేలు ఒక 43 మంది ఎమ్మెల్యేలు, వైవి సుబ్బారెడ్డికి ఇదిగో ఈ జాబితా, రఘునాథ్ రెడ్డికి ఇదిగో ఈ జాబితా, బాబురావుకి ఇదిగో ఈ 43 జాబితా అని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఇదంతా కూడా తర్వాత మాక్ పోలింగ్ చేస్తారు. ఈ మాక్ పోలింగ్ చేయించినప్పుడు వాళ్ళు 43 మందిలో ఎవరెవరు ఎలా ఓటింగ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ 43 మందిని ఏ విధంగా ఎవరెవరికి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆ 43 మందిలో అసంతృప్తివాదులు ఎంతమంది ఉన్నారు. సపోజ్ వైవి సుబ్బారెడ్డికి 43 మందిని కేటాయిస్తారు. ఈ 43 మందిలో అసంతృప్తివాదులు ఉన్నారా లేదా అనేది తెలియాలిగా. ప్లస్ ఈ బాబురావుకి కేటాయించినటువంటి వాళ్ళలో అసంతృప్తివాదులు ఉన్నారా లేదా, రఘునాథ్ రెడ్డి కేటాయించినటువంటి వాళ్ళలో అసంతృప్తులు ఉన్నారా లేదా. ఎక్కువ మంది అసంతృప్తి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక అభ్యర్థికి ఉన్నారనుకో, అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని పెట్టి చీల్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా అసంతృప్తివాదులు ఒక 30 మందో 40 మందో ఉంటే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేశారనుకో, అక్కడ ఒక 10 మంది అక్కడ ఒక 10 మందిని డిస్ట్రిబ్యూట్ చేశారనుకో, అప్పుడు బల్క్గా చీల్చేటువంటి అవకాశం రాదు తెలుగుదేశం పార్టీకి. సో దానికోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఒకటి. సో 15వ తారీఖుకి నామినేషన్ల గడువు ముగిపోతుంది కాబట్టి నామినేషన్ వేయిస్తారా లేదా, నామినేషన్ అయితే వేయించేటువంటి ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. కొంతమంది వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ కనుక నామినేషన్ వేయాల్సి వస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ మాజీ ఎంపీ ఆయన ఉన్నారు, ఆయన చేత నామినేషన్ వేయించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయన చేత కూడా నామినేషన్ వేయించాలి అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇమీడియట్గా కనుక వచ్చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేత వేయించేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకరోజు గడువు మాత్రమే ఉంది కదా, అంటే రేపు రాత్రికి రాజకీయాలు మారిపోవచ్చు కదా. రేపు సాయంత్రం 5 గంటల దాకా ఉంది టైం. సో రేపు సాయంత్రం 5 గంటల దాకా ఏదైనా జరగచ్చు. చివరి నిమిషంలో 4 గంటల 50 నిమిషాలకి 55 నిమిషాలకి 4 గంటల 59 నిమిషాలకు కూడా పోయేయచ్చు. అలాంటి వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి చివరి నిమిషం వరకు ఒక ట్విస్ట్ అయితే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టారు అని అంటే డెఫినెట్గా గెలిచేటువంటి అవకాశం ఉంటేనే పెడతారు. సో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక 24 గంటల్లో ఈ మొత్తం వ్యవహారానికి తెరబడిపోతుంది. ఒకవేళ వేస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరిలో వేమిరెడ్డి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి వస్తే కనుక ఇమీడియట్గా ఆయన చేత ఆ నామినేషన్ వేయించేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆయన మరి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అకౌంట్స్లో ఎక్కువ మంది దాంట్లో వాళ్ళ పేజీల్లో ట్రోల్ అవుతుంది కూడా. ఒక పెద్ద నాయకుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతున్నారు వైసీపీ నుంచి అనేది కూడా. సో ఆ నాయకుడు ఎవరో కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కనుక వెళ్తే కనుక రాజ్యసభ నుంచి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద అనూహ్యమైనటువంటి బిగ్ షాక్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.